సారీ, దెర్ వాజ్ అ టెక్నికల్ ప్రాబ్లం, డిస్కనెక్ట్ అయిందండి. కంటిన్యూ చేస్తున్నాను. ఐ వోంట్ బి లాంగ్. అయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, యెహోవా దేవుడు మొట్టమొదటిగా సువార్త దేవుడే బోధించారు. ఏమంటున్నారు? ఆ సర్పరూపంలో ఉన్న సాతానికి చెప్తున్నారు, ఇదిగో నిన్ను ఓడించేవాడు వస్తున్నాడు, నిన్ను జయించేవాడు వస్తున్నాడు, నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగచేసెదను, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు, అది నిన్ను తల మీద కొట్టుదువు. తల మీద కొడితే ఏమవుతుందండి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అయిపోయింది, ప్రాణం పోతుంది. సో ద వన్ హూ ఈస్ గోయింగ్ టు రూల్ ఓవర్ యూ ఈస్ కమింగ్ సూన్. ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డిఫీట్ ద డెత్, మరణమా నీ ముళ్ళెక్కడ అని ఆ మరణాన్ని జయించేవాడు వస్తున్నాడు అని అన్నట్లు, మొట్టమొదటిగా కౌంటర్ కల్చర్ ఎవరు వేశారు? యెహోవా దేవుడే వేశారు. సో యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆ పాపాల నుండి విడుదల వచ్చినప్పుడు, క్షమాపణ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందండి? ఇటర్నిటీ. వాట్ ఈస్ ఇటర్నిటీ? నిత్య జీవం. ఆ మరణాన్ని ఎదిరించి నిత్య జీవం, ఆయన సన్నిధానంలో ఉండే అర్హతని మనము పొందుకుంటాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని మనము ప్రార్థన చేస్తాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇప్పుడు జీవించి ఉన్నారా? లేరు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని మనం ప్రార్థన చేస్తాము. ఎందుకు ప్రార్థన చేస్తాము? ఎందుకంటే వాళ్ళు ఆయన సన్నిధానంలో, పరలోక రాజ్యంలో జీవించి ఉన్నారు కనుక మనకు కూడా అలాంటి ఒక జీవం కలిగిన జీవితం అనేది మరణం తర్వాత మనం కూడా పొందుకుంటాము. ఎటర్నిటీ, దట్ వీ విల్ బీ విత్ హిమ్ ఇన్ హెవెన్స్ అనే మాటని ఇక్కడ ఫస్ట్ అడ్వెంట్లా చెప్పేస్తున్నారు అనమాట. నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగచేసేదను. స్త్రీ సంతానం అంటున్నారు, స్త్రీ పురుషుల సంతానం అని చెప్పలేదు. స్త్రీ సంతానం అని చాలా స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ Luke chapter 1 and chapter 2, that when Christ was born, it was fulfilled by his birth. Hallelujah, glory to God. కన్య గర్భంలో ప్రభువు బెత్లెహేము నగరంలో జన్మించినప్పుడు మరియకి, ఇంకా యోసేఫ్ లీగల్ ఫాదర్, మరియ తల్లిగా ఉంది. మరియకి బిడ్డగా జన్మించినప్పుడు the counterculture started happening. It started picking up. Hallelujah, glory to God. లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుంచి 38 వరకు దేవదూత అక్కడ ప్రాఫెసీ అనేది ఇస్తున్నాడు. మరియకి గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. సో వాటెవర్ was given to Maria was, and all the prophecy was counterculture for Maria to carry on. అంటే కన్యగా ఉంది, ఎంగేజ్మెంట్ అయి ఉంది, ఇంకా వివాహం జరగలేదు, భర్తకి తనని చేసుకోపోయే భర్తకి తెలిస్తే ఎట్లా, వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలిస్తే ఎట్లా, తన ఇంటి వాళ్ళకి తెలిస్తే ఎట్లా. ఇట్ వాజ్, ఆ సమాజం ఏమంటుంది? ఇట్ వాజ్ సచ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ హర్ అట్ దట్ యంగ్ ఏజ్, బట్ యెట్ షీ యాక్సెప్టెడ్. యాకోబు వంశం యుగయుగాలకి ఏలును. మరియా, ఇది ఎలా జరుగును? పురుషుని ఎరిగిన దానినే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అని నువ్వు
పేరు పెట్టాలి. నీ బంధువులు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించి వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. బీ డిస్టింక్ట్, బీ సపరేట్. జకర్య ఎలిజబెత్కి కుమారుడు ఆ వృద్ధాప్యంలో బాప్టిజం ఇచ్చి యోహాను ఆ వృద్ధాప్యంలో ఆమె కూడా గర్భంలో ఉంది అనే మాటని కూడా దేవుడు అక్కడ దేవదూత ద్వారా తనకి కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకముగా కానేరదని ఆమెతో చెప్పను. మరియా ప్రభు దాసురాలను నీ మాట చొప్పును జరుగును అని. She surrendered herself to the will of God. That was be separate and be distinct and be different from others. Hallelujah. Glory to God. అయితే మరియా ఇంకా యోసెఫ్, మరియాకి 40 రోజులు అయిన తర్వాత, ఇంకా ప్యూరిఫికేషన్ అనే ఆ పీరియడ్ అంత దాటిన తర్వాత మందిరానికి శిశువుని తీసుకొని వస్తున్నారు. అప్పటికే శిశువుకి సున్నతి కూడా చేస్తారు, అయిపోయింది. 8th day సర్కంసిషన్ కూడా జరిగిపోవాలి యూదుల సంప్రదాయ ప్రకారం. ఆల్ దట్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద ట్రెడిషన్. అక్కడ వచ్చి అక్కడ దహన బలులు అర్పించాలి. అక్కడ తొలి సంతానం కాబట్టి దేవుడి దగ్గర సమర్పించుకోవాలి. యెరూషలేము మందిరానికి తీసుకొని వస్తున్నారు. అక్కడ ఎవరు? సిమియోను ఇంకా అన్నా ఉంది అనమాట. అన్నా ఎవరు? 87 సంవత్సరాలు భర్తతో సంసారం చేసినాక తర్వాత విధవరాండ్లు అయిన తర్వాత 84 years 84 ఏండ్లు మందిరంలోనే తనని తను డెడికేట్ చేసేసుకుంది. తనకి ఎవరైనా ఉన్నారు, ఎవరైనా చూస్తున్నారు, తనని కాపాడుతున్నారు, ఇలాంటి మాటలన్నీ తన గురించి వేరే ఏమీ రాయబడి లేదు. అది లూకాసు వార్త 2వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు, 3 వచనాలనే మరియా అన్న గురించి రాయబడి ఉందన్నమాట. వాట్ అన్నా డిడ్? షీ వాస్ డిస్టింక్ట్, షీ సపరేటెడ్ హర్ సెల్ఫ్. లోకానుసారమైన ఆ జీవితానికి సపరేట్ చేసుకుంది. మందిరంలోనే తనని తను డెడికేట్ చేసుకుంది. వాజ్ ఇట్ నాట్ కౌంటర్ కల్చర్? ఎస్, ఇట్ వాజ్. ఇన్ దోస్ డేస్ ఒంటరి జీవితం, యవ్వనంగా ఉన్నప్పుడు తను ఎలా బ్రతికిందో తెలీదు. యేసుప్రభువుని శిశువుగా తీసుకున్నప్పుడు ఆవిడ ఇంకా వృద్ధాప్యంలో ఉన్నారు. షీ వుడ్ హావ్ బీన్ ఆల్రెడీ మోర్ దెన్ 90 years ఓల్డ్ దెన్. కానీ తను యవ్వనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఒక్కతే మందిరంలో రాత్రి పగలు దీవారాత్రము మందిరంలోనే ఉండిందంట. ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి దేవుడి గురించి చెప్తూ ఆయన రాబోతున్నాడు. హిస్ ఫస్ట్ అడ్వెంట్, షీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ ఫస్ట్ అడ్వెంట్ టు ఎవ్రీవన్. మెస్సయ్య రాబోతున్నాడు అనే మాటని సువార్త అందరికీ బోధిస్తూ ఉందంట. ఎన్నేళ్ళు? నాట్ 1 year or 2 years, 84 years. That is what is called be distinct and be separate. That is what Lord is telling us. Learn from Anna. ఆ విశ్వాసం అనేది, ఆ కమిట్మెంట్ అనేది ఏంటనేది తెలుసుకో అని దేవుడు చెప్తున్నారు. అయితే 12 ఏండ్ల జీసస్ అక్కడ వీళ్ళు ఫెస్టివల్ జరిగించుకోవడానికి తల్లిదండ్రులు అందరూ, యూదులు అందరూ అక్కడ మందిరానికి వెళ్ళారు. అక్కడ గుడారం వేసుకొని అక్కడ ఫెస్టివల్ అంతా జరిగించుకున్న తర్వాత వీళ్ళందరూ తిరిగి వచ్చేస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు గమనించారు 12 ఏండ్ల బాలుడు వాళ్ళతో లేరు, యేసుప్రభు వాళ్ళతోని లేరు అనే మాటని తెలుసుకొని మళ్ళా తల్లిదండ్రులు తిరిగి వెతుక్కుంటా వెళ్తున్నారు. దారి అంతా వెతుకుతున్నారు. అక్కడ మళ్ళా యెరూషలేముకి వెళ్తున్నారు అనమాట, నజరేతు నుండి. మీరెలా అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత యేసుప్రభు చెప్పిన ఒకటే మాట ఏంటంటే, దిస్ ఇస్ కౌంటర్ కల్చర్. మీరెలా నన్ను వెతుకుచుంటుంది? తల్లిదండ్రులు కదా, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. 12 ఏండ్ల బాలుడు అక్కడ కనబడడం లేదంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఏమైపోయాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో
మా అన్న ఆహారం లేకుండా ఎలా ఉన్నాడు, 1 రోజు 2 రోజులు అయి ఉంటుంది వాళ్ళు వెతికి తిరిగి రావడానికి. మీరు ఎలా నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా? ఐఎమ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ అనేది మీకు తెలీదా? సో హీ వాస్ రిమైండింగ్ దెమ్, 12 years old was reminding them, I am in my father's business. So he was reminding them that he is the son of God, that he is in father's business. తల్లిదండ్రులకు చెప్తున్నాడు. తర్వాత 51 లూకాసు వార్త 2వ అధ్యాయం 51, 52 వచనాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చెప్పారు, కానీ హీ రిమైండెడ్ దెమ్ హూ హీ ఇస్. ఆయనలో ఉన్న దైవత్వాన్ని, డివినిటీని, డైటీనెస్ని వాళ్ళకి గుర్తు చేశారు. అయినా యేసు ప్రభు వాళ్ళతో పాటు కూడా వచ్చి అక్కడే వాళ్ళతో పాటు 18 ఏండ్లు 30 ఏండ్లు వచ్చి తను మినిస్ట్రీ స్టార్ట్ చేసే వరకు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారనమాట. తండ్రి బిజినెస్, కార్పెంటరీ బిజినెస్లో ఆయనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనును. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. Until he started the ministry, he was obedient to his parents. Again, counterculture. ఆ 18 ఏండ్లు పిల్లలు ఎంత ఎంజాయ్మెంట్ పొందుకోవాలో అంత టీనేజర్స్గా అంత ఎంజాయ్మెంట్ పొందుకుంటారు. కానీ ప్రభువు తల్లిదండ్రులకు లోబడి బిజినెస్లో, ఇంట్లో తల్లికి సహాయం చేస్తూ, తన బిజినెస్లో తండ్రికి సహాయం చేస్తూ తన దైవత్వాన్ని తగ్గించుకొని మానవుడిగా ఉన్నారు. అగైన్, బీ డిస్టింక్ట్ అండ్ బీ డిఫరెంట్, అండ్ ఇట్ ఈస్ కౌంటర్ కల్చర్. అండ్ అనదర్ వన్ ఇస్ హీ డిడ్ హీలింగ్ ఆన్ సాబత్. లూకాసు వార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 12, 9 నుండి 13 వచనాలు, మార్కు సువార్త 13, 1 నుండి 6 వచనాలు, లూకాసు వార్త 6, 6 నుండి 11 వచనాలు. సబాత్ రోజు హీలింగ్ చేశారు. ఎంతోమందికి స్వస్థత ఇచ్చారు యేసు ప్రభు. ఇవన్నీ ఈ వచనాల్లో ఉన్నాయి. అంటే ఏమంటారు వాళ్ళు, యూదులు వచ్చి యు ఆర్ బ్రేకింగ్ ద లా ఆఫ్ మోసెస్, యు ఆర్ డూయింగ్ బ్లాస్ఫెమీ అగేన్స్ట్ గాడ్ అని అన్నట్లు వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటారు, ఇట్ డిడ్ నాట్ బ్రేక్ ద సాబత్. The healing had magnified its meaning, that God works throughout the clock, all through the day. So I also worked on the Sabbath to give life to someone, to give healing to someone. Healing brings freedom, to give freedom to someone. What is healing? Healing brings freedom. విడుదల తీసుకొని వస్తుంది. నేను విడుదల ఇస్తున్నాను, రెస్టరేషన్ ఇస్తున్నాను, అండ్ రెస్ట్ ఫ్రమ్ ఫిజికల్ బర్డన్స్. Pharisees religion of legalism and control instead of mercy and compassion. యేసు ప్రభు ప్రేమ అనేది ఏంటనేది, mercy, compassion అనేది, that he was approachable, he was accessible by everyone, anytime and every time అనే మాటని అక్కడ ప్రూవ్ చేస్తారు. దిస్ వాస్ అగెయిన్స్ట్ their legalism and against their religious practices. Hallelujah, glory to God. అయితే ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నమాట. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్క స్థితి అర్పించుకొని దేవుడికి తర్వాత 1-2 వచనాలు మనం ధ్యానించుకొని ముగించుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. Mary's boy child. Bethlehem, so holy Bible said, Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. How he
Listen to what they say. And we'll live forever because of Christmas Day. Look out, see a bright new shining star. The choir sing the song, music seems to come from afar. And his wife Mary came to Bethlehem that night. No place to bear the child, not a single room was inside. Hark now, hear the angels sing, the new King born today, and will live forevermore because of Christmas Day. Birds sound and angels sing, listen to what they say. Man will live forevermore because of Christmas Day. And I dance and feel to my heart in a stable or forlorn. The manger cold and dark, Mary's little child was born. From a boy in Bethlehem, so the Holy Bible said. Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. Hark now, hear the angels sing, a new King born today. Man will live forevermore because of Christmas Day. Birds sound and angels sing, listen to what they say. Man will live forevermore because of Christmas Day. Will live forevermore because of Christmas Day. Praise God. Thank you, Lord. Thank you, Jesus. అయితే ఈ సెట్ అపార్ట్ యాజక రూపమైన దేశముగాను పరిశుద్ధ ప్రజలుగాను నేను మిమ్మల్ని స్వకీయపరుచుకున్నాను అని అప్పుడే మనకి వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ప్రకారం తన కుమారుడిని పంపించారు. యేసు ప్రభు వచ్చారు, మన కోసం త్యాగం చేశారు. రక్త ప్రోక్షణం, పునరుద్ధానం, ఆరోహణం, మళ్ళా పరిశుద్ధాత్మ సహాయత మనకి అనుగ్రహించారు. అయితే హౌ డు యూ కౌంటర్ కల్చర్, మనము ఎలా చేయగలుగుతాము అంటే యూ హ్యావ్ టు షైన్ అండ్ బీ డిఫరెంట్. వాట్ కైండ్ ఆఫ్ షైనింగ్ ఇస్ దట్? దీపము దీపస్తంభము మీద ఉన్న దీపముగా ఉండాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ దీపస్తంభము మీద ఉన్న దీపముగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? వాక్యంలో ఇంకా లోతుగా ఎదిగి ఉండాలి. ఆయనను రోజు రోజుకి దేవుని ప్రసన్నతల ఆయన రక్షణ పొందుకున్నాము అని ఆ సత్యంలో, ఆ ప్రాసెస్లో మనము లోతుగా ఇంకా ఎదగాలంట. మన ఎదుగుదల అనేది మన జీవితంలో వేరే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వాలి. మనం సాక్షి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. డూ గుడ్. హౌ డు యూ డూ దట్? డూ గుడ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ టఫ్. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. శత్రువును ప్రేమించాలి. మనకి టఫ్గా ఛాలెంజింగ్గా ఉన్నా కూడా అవతల వాళ్ళని ప్రేమించు, వాళ్ళని ఛాలెంజ్ చెయ్యు, ప్రార్థన చెయ్యు, దేవునికి వదిలిపట్టు. దేవుడు నీ పక్షాన్ని కార్యం చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ కౌంటర్ కల్చర్.
అండ్ థర్డ్ పాయింట్ లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఓపెన్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ హార్ట్ టు అదర్స్ టు డూ గుడ్ అండ్ టు హెల్ప్ దమ్. క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కూలుతురు. మీరు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, వెన్ యు ఆర్ గివింగ్ ఫ్రీలీ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్, సంఘానికి ఇచ్చినప్పుడు, సంఘస్థులకి అక్కడ హెల్ప్ చేసేటట్లు, పాస్టర్కి సహాయం చేసినప్పుడు, ఆఫరింగ్ ఇచ్చినప్పుడు, టైదింగ్ ఇచ్చినప్పుడు, ఇంకా చర్చ్ ప్లాంటింగ్కి ఇచ్చినప్పుడు, ఇంకా ఆర్ఫనేజ్కి ఇచ్చినప్పుడు, ఇంకా ఎవరు సహాయం, ఎందుకు మీ బంధుమిత్రులకి సహాయం అని కోరి వచ్చినప్పుడు, వాళ్ళకి ఇచ్చినప్పుడు, జెన్యున్గా ఉన్న వాళ్ళకి, జెన్యున్గా సహాయం చేయాలి అని అనుకున్న వాళ్ళకి మీరు కోరి ఇచ్చినప్పుడు, సహాయం అనేది దేవుడే తీసుకొని వస్తారు. లాస్ట్ వీక్ ఎప్పుడు ఒక పాస్టర్ విజయవాడ నుంచి వచ్చారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సంఘం, కొన్ని రోజులుగా ఎదుగుతుంది. పెద్ద ఎక్కువ సంఘస్థులు ఎక్కువ లేరు. హీ మేబీ హ్యావింగ్ 4 or 5 ఫ్యామిలీస్ అనమాట. అది చేస్తూ ఆయన ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఎన్జిఓ పని ఒకటి చేస్తున్నారు. ఎలాంటి పని అంటే, ఇప్పుడు రోడ్ల మీద ఈ పుష్ కార్ట్స్ ఉంటాయి కదా, కూరగాయల బండ్లు, మళ్ళా ఫ్రూట్స్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి పుష్ కార్ట్స్. ఈ బండ్లు ఉన్నప్పుడు అందులో అవన్నీ వాడి 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 ఆ పుష్ కార్ట్స్ ఆ బండ్లు వాళ్ళు ఇంకా తొయ్యలేరు, అంత భయంకరమైన స్థితిలో ఉంటుంది, అంత రిపేర్ ఉంటుంది. కానీ రిపేర్ చేయించుకోలేని పరిస్థితి. రిపేర్ చేసుకోవాలంటే కొన్ని వేలు అవుతుంది, 8,000 అవుతుంది, 10,000 అవుతుంది, 12,000 అవుతుంది. ఇంకా బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మా ఇంటి ముందు ఎప్పుడు కొంతమంది నేను చూస్తూ ఉంటాను, పొద్దున పూట ఆకుకూరలు అమ్ముతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. అయితే అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఆ బండిని నూతనపరిచి, రిపేర్ చేయాల్సింది ఉంటే రిపేర్ చేసిచ్చి, రిపేర్ చేయడానికి అది ఇంకా లేదు, నువ్వు కొత్త బండినే చేసి ఇవ్వాలంటే కొత్తది చేసిచ్చి, ఆ బండికి ఒక రూఫ్ లాంటిది కూడా ఒకటి పెట్టించి, అంటే వర్షం పడ్డప్పుడు తడవకుండా ఆ బండిలో ఉన్న వస్తువులు తడవకుండా, ఇలా కొన్ని బండిలు, అంటే ఒక్క వెహికల్ అట్లా రిపేర్ చేయడానికి 12,000 అవుతుందండి. ఆయన వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడారు, ఇట్లా చూపించారు నాకు. నేను ఏదో సాధ్యమైనంత వరకు నేను ఆఫరింగ్ వేసి నేను పంపించున్నాను. ఒకటే మాట నేను ప్రార్థన చేశాను, ప్రభువా, నేను ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళినప్పుడు ఈ మినిస్ట్రీ గురించి నేను మాట్లాడతాను. అక్కడ ఎవరైనా కదిలింపబడి వాళ్ళు ఈ పాస్టర్కి సహాయం చేసేటట్లు, ఈ ప్రాజెక్ట్ సహాయం చేసేటట్లు, ఎంతోమంది ఈ దేవుని ప్రేమని ఆయన చూపిస్తున్నారు. ఈ ప్రేమ ద్వారా ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకోవాలి, మీ రక్షణకి రావాలి, అని మీకు లోబడాలి అని ఒక ప్రార్థన చేశానండి. వెరీ నెక్స్ట్ డే ఆస్ట్రేలియా నుంచి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఫోన్ చేసేసి, అంటే ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, నేను ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటున్నానంటే మీరు గుర్తుకొచ్చారు, నాకు మీ అకౌంట్ నెంబర్ పంపించండి, నేను ఇస్తాను అని అన్నప్పుడు ఆ పాస్టర్కి వాళ్ళు ఇచ్చిన సహాయం అందించాను. సో మనము ఇక్కడ లూకాసు వార్త 6వ అధ్యాయం, ఇందులో నాది ఏం లేదు, దేవుడు సహాయం చేశారు, ప్రార్థన విన్నారు, ఆ పాస్టర్ ప్రార్థన విన్నారు. ఆ పాస్టర్ చేసే మంచి పని అనేది దేవుడికి తెలుసు, నాకు అప్పుడే తెలిసింది, కానీ దేవుడికి ఎప్పటి నుంచో తెలుసు. దేవుడు సహాయపడ్డారు, దేవుడు చేశారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యుల మీ ఒడిలో కూలుదురు. మీరు ఏ కొలతతో కూలుదురు, ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పను. దేవుడు ఇచ్చేస్తారంట, రెట్టింపు ఇస్తారు. హల్లెలూయా. What is it? It is called set apart, be distinctive, be different and counterculture. Offer help when you can. Proverbs chapter 3 verse 27. సామెతలు 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట చేదైనప్పుడు చెయ్యండి, మేలు చెయ్యాలా అని తోచినప్పుడు చెయ్యండి, పోస్ట్పోన్ చేయకండి. డూ ఇట్ అండ్ యూ ఇన్ రిటర్న్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ. డెవలప్ యువర్ ప్రేయర్ లైఫ్. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందురని వారితో చెప్పను. థ్యాంక్ యూ జీసస్. రైజ్ యువర్ కిడ్స్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఓపిక తెచ్చుకొని ఓర్పు సహనం సామర్థ్యంతో ప్రభు ఒక శిక్షను నేర్పించి వాళ్ళని అలాగ పెంచండి అని అంటున్నారు. ప్రాక్టీస్ పేషెన్స్ అండ్ కైండ్నెస్. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపబడదు. అది ఉప్పొంగదు. సో బీ హంబుల్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ బీ సింపుల్. ఫైండ్ వేస్ టు సర్వ్ అదర్. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. నేను చేశాను కదా. కౌంటర్ కల్చర్. నేను చేసినట్లు మీరు కూడా ఉండండి. ఆయన ఎవరు? యేసుప్రభు ఎవరు? దైవం, గాడ్. బట్ హీ సేస్ బీ లైక్ మీ, డూ లైక్ మీ. తిరిగి మీకు వస్తుంది, మీరు కూడా అలాగ చేయగలుగుతారు, అంత శక్తి మీకు వస్తుంది అని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. డిగ్ డీప్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలియుండును. ఎ హౌస్ బిల్ట్ ఆన్ ద రాక్. అలాగూ మీరు ఉంటారు నా మాట చొప్పున మీరు చేసినట్లు అయితే. డిగ్ డీపర్ ఇన్ మై వర్డ్. నా మాట చొప్పున మీరు చేసినట్లు అయితే అలాగూ బండ మీద కట్టబడిన ఇల్లులాగా మీరు ఉంటారు అని దేవుడు చెప్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకొని ముగిస్తాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భూమి మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచన. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సెకండ్ కమింగ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఈరోజు రాజ్యభారాలని మార్చివేసే దేవుడు మీరు తండ్రి. ప్రజలకి ప్రేమ కలిగిన నాయకులని ఎన్నుకొని ఇప్పుడు ఉన్న రాజ్యాన్ని, ఈ రాజ్యభారాన్ని, రాజకీయ నాయకులని ఈ భారతదేశంలో మార్చివేయండి తండ్రి. మార్పు తీసుకుని రండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హీ ఈస్ ద కౌన్సిలర్. లెట్ us read it in English as well. Isaiah chapter 9 verse 6. For us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Hallelujah. Glory to God. ప్రభువా, మీరు మాతో నీవు మాట్లాడిన విధానానికి అందలాల తండ్రి. మీరు మాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యం, సాహసం ఈ భూమిలో ఉండాలి. We have to be in this world but not of the world. Do not conform to the world అనే మాటని ఎంతో స్పష్టంగా సూటిగా మాకు తెలియపరిచారు తండ్రి.
ఈ లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తే తండ్రి, లోకం చుట్టూ కంచె వేయండి ప్రభు. యోగు చుట్టూ కంచె వేసినట్లు ఈ లోకం చుట్టూ కంచె వేసి అక్కడ ఉన్న ప్రజలకి, ప్రే ఫర్ పేద ప్రజల కోసం, ఉద్యోగం కావాలా అని ప్రయాసపడే స్టూడెంట్స్ కోసం తండ్రి, మాకు ఏమి లేదు, ఎవరు లేరు అని అనాథలైన ప్రజల కోసం తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రభు, మీ సంఘస్థుల కోసం తండ్రి, యుద్ధంలో చెదిరిపోయిన బిడ్డల కోసం తండ్రి, రెఫ్యూజెస్గా చెదిరిపోయి అన్న ఆహారం లేకుండా బాధపడే బిడ్డల కోసం ప్రభు, నాయకుల కోసం తండ్రి, లీడర్స్ కోసం ప్రభు, షెఫర్డ్స్ కోసం తండ్రి, పాస్టర్స్ కోసం ప్రభు, ఇవాంజలిస్ట్ కోసం తండ్రి. We pray for all the churches, all the congregations in this world, O Lord, across the world. All the pastors, all the evangelists, bishops and moderators, every one of them, O Lord. మీ పిలుపుకు తగినట్లు, మీకు లోబడి, మీ వాక్యానుసారంగా, మీ రాజ్య సువార్త కోసం వాళ్ళు ప్రయాసపడాలి, కార్యం చేయాలని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. Jesus, he can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, he rose and conquered the grave. Jesus conquered the grave.